మోదీ అనుసరించే మైనారిటీ వ్యతిరేక విధానాలు తాజా బడ్జెట్లో ప్రత్యక్షంగా కనబడుతున్నాయని నిపుణులు విశ్లేషకులు అంటున్నారు. మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పలు కార్యక్రమాలు బడ్జెట్ కోతలను చూశాయని చెప్తున్నారు. ముఖ్యంగా అనేక స్కాలర్షిప్లు, నైపుణ్యాభివృద్ధి పథకాలు నిధులలో పెద్ద కోతలను చూశాయని నిపుణులు చెబుతున్నారు. తాజా బడ్జెట్లో జరిగిన కేటాయింపులు మైనారిటీలు అధికంగా ఉండే దాదాపు 1300 ప్రాంతాలలో అభివృద్ధి లోటును పూడ్చేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ప్రధాన్ మంత్రి జన్ వికాస్ కార్యక్రమంకు జరిగిన కేటాయింపులేనని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా బడ్జెట్లో ఈ శాఖకు కేటాయింపులు పెంచినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమైన PMJBKకు కేంద్రం బడ్జెట్లో 300 కోట్ల మేర సహాయం అందించినందున కేంద్రం మైనారిటీ మంత్రిత్వ శాఖకు జరిపిన కేటాయింపుల్లో స్వల్ప పెరుగుదలకు కారణమైందని వారు వివరిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాలను కూడా చూస్తున్న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కేంద్ర బడ్జెట్ను అన్ని వర్గాలకు కలల బడ్జెట్గా పోల్చడం గమనార్హం. ఇది అన్ని వర్గాలకు, ముఖ్యంగా యువత, మహిళలకు కలల బడ్జెట్. 11 లక్షల కోట్లకు పైగా మూలధన వ్యయం కేటాయించారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ప్రకటనలు తూర్పు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి. నైపుణ్యం, ఉపాధి కల్పన కోసం చేసిన ప్రకటనలు చారిత్రాత్మకమైనవి. మహిళలకు ఆసరా పథకాలు అభినందనీయం. ఈశాన్య ప్రాంతంలో బ్యాంకింగ్ సేవలపై జాగ్రత్తలు తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక ప్రధాన స్రవంతి జరుగుతోంది అని ఆయన మీడియాతో అన్నారు. కొత్త ఎన్డీఏ ప్రభుత్వ తొలి బడ్జెట్లో కేంద్ర రంగ పథకాల కింద కేవలం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మాత్రమే 1065 కోట్ల నుంచి 1145 కోట్లకు పెరిగింది. నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి పథకాలు గతేడాది మంజూరు చేసిన 64.4 కోట్లతో పోలిస్తే కేవలం 3 కోట్లకు తగ్గాయి. నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ చివరిసారిగా 61 కోట్లు మంజూరు చేయగా ఈసారి ఎటువంటి మొత్తాన్ని కేటాయించకపోవటం గమనార్హం. మొత్తం విద్యా సాధికారత 1689 కోట్ల నుంచి 1575 కోట్లకు తగ్గింది. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం గతేడాది కేటాయించిన 433 కోట్లతో పోలిస్తే 326.2 కోట్లకు తగ్గింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ కు గతేడాది 96 కోట్లు ఇస్తే ఈసారి 45 కోట్లు కేటాయించారు. ఉచిత కోచింగ్, అనుబంధ పథకాలకు గతేడాది కేటాయించిన 30 కోట్లతో పోలిస్తే కేవలం 10 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. విదేశీ చదువుల కోసం విద్యా రుణాలపై వడ్డీ రాయితీని 21 కోట్ల నుంచి 15.3 కోట్లకు తగ్గించింది. మైనారిటీల అభివృద్ధి పథకాల పరిశోధన, ప్రచారం, పర్యవేక్షణ మరియు మూల్యాంకనం మరియు చిన్న మైనారిటీ కమ్యూనిటీ జనాభా క్షీణతను నియంత్రించే పథకం వంటి ప్రత్యేక కార్యక్రమాలు చాలా వరకు అలానే ఉన్నాయి. మైనారిటీల సంస్కృతి, వారసత్వ పరిరక్షణ కార్యక్రమం హమారీ ధరోహర్ కు గతేడాది 10 లక్షలు మంజూరు కాగా ఈసారి ఎలాంటి నిధులు ఇవ్వకపోవటం గమనార్హం. మొత్తం చట్టబద్ధమైన మరియు నియంత్రణ సంస్థలకు నిధులు 2 కోట్లు తగ్గించబడ్డాయి. మైనారిటీల జాతీయ కమిషన్ బడ్జెట్ లో 1 కోటి రూపాయలు తగ్గించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే యూటీలకు బదిలీలతో కూడిన కేంద్ర ప్రాయోజిత పథకాలలో ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం ద్వారా అత్యధికంగా 600 కోట్ల నుంచి 910 కోట్లకు ఖర్చు పెరిగింది. ఇంతకు ముందు భారీ నిధుల కోతలో మదర్సాలు, మైనారిటీల విద్యా పథకం గతేడాది 93% క్షీణతను చూసింది. 2014లో మోదీ ప్రభుత్వ తొలి బడ్జెట్తో పోలిస్తే గతేడాది బడ్జెట్లో మంత్రిత్వ శాఖ కేటాయింపులు 17% తగ్గాయి. గతేడాది మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 9 ఏళ్లలో అత్యధిక మొత్తాన్ని కేటాయించగా కేవలం 48% మాత్రమే ఖర్చు చేసింది. ఇది కేటాయించిన మొత్తంలో సగం కంటే తక్కువ కావటం గమనార్హం. మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవటానికి తీసుకున్న విద్యా రుణాలపై వడ్డీ రాయితీలు మంజూరు చేసే 10వ పరదేశ్ పథకం రద్దు చేయబడిన కేంద్ర రంగ పథకాలలో ఒకటి. విద్యార్థులకు నెలకు 1000 వరకు అందించే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 1 నుంచి 8 తరగతులకు రద్దు చేయబడింది. కాగా మోదీ ప్రభుత్వం ఎప్పట్లాగానే తమ పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నదని మైనారిటీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.